నెల్లూరు జిల్లా అనంతసాగర మండలం సోమశిల గ్రామంలోని చేపల కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ అజితా వేజండ్ల ఆదేశాల మేరకు ఆత్మకూరు సర్కిల్ సీఐ గంగాధర్ ఆధ్వర్యంలో సోమశిల ఎస్ఐ అనుష, అనంతసాగరం ఎస్ఐ రాజేష్, ఆత్మకూరు ఎస్ఐ జంపాని సిబ్బందితో కలిసి ఈ తనిఖీలు చేపట్టారు. కాలనీలోని ఇళ్లను తనిఖీ చేసి కొత్త వ్యక్తుల రాకపోకలు, అనుమానాస్పద కార్యకలాపాలు, దొంగతనాలు, లైసెన్స్ లేని వాహనాలపై ప్రత్యేకంగా పరిశీలన చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సీఐ గంగాధర్, ఎస్ఐ అనుష సూచించారు. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగానే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని పోలీసులు తెలిపారు. అనంతపురం తెలుసా మీకు మళ్ళీ కాల్ చేసాం కదా, నరసింహనాథ్ కాల్ చేసి అడిగాం. సోమశిలలో డ్యాములో నన్ను అడ్డు పెట్టేశారు, ఆ గెస్ట్ హౌస్ దగ్గర తీసుకెళ్లారు. అందుకు నేను ఏడకెళ్ళి తెలియట్లేదు. వాటి లొకేషన్ షేర్ వల్ల లైవ్ లొకేషన్ పంపించారు. చాలామంది మీకు ఇబ్బంది పడుతున్నారు. వాడికి తెలియదు కదా ఎన్ని సోమశిల ముందు రాగానే సోమశిల అని చెప్పగానే నాకు మా ఎస్ఐ గారికి చాలా బడ్డీ ప్రాబ్లం అవుతుంది. ఏడు దారే కాదు, సంవత్సరం డ్యామేజ్ యాడ పట్టిన సంవత్సరం డ్యామేజ్, మా దారి దాకా సంవత్సరం డ్యామేజ్, ఇటు మళ్ళీ కడప దాకా సంవత్సరం డ్యామేజ్. దానివల్ల సంవత్సరాలు అంటారు. కానీ మన ఇలాంటివన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్. మీరు ఏం చేయకపోయినా మా ఎస్ఐ గారికి తెలియదమ్మా. ఈరోజు రేపు వస్తారు, మీకు అంతా తెలిసి ఎప్పుడు పోయేది. ఈ రోజు రేపు కొత్త వాళ్ళు వస్తారంట, మీరు అలర్ట్ కండి అంటే మేము వాటి గేట్ వేసేస్తాం. ఈరోజు మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారైన అజిత ఐపీఎస్ మేడం గారి ఆదేశాల మేరకు, అట్లనే మా ఇన్ఛార్జ్ డిఎస్పీ గిరిధర్ సార్ ఆధ్వర్యంలో ఈ సోమశిలలోని హిల్ కాలనీలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో చాలాసార్లు ఈ సోషల్ మీడియాలో కానీ అక్కడక్కడ ఎవరెవరో కొత్త వ్యక్తులు తిరుగుతున్నారు, బయట నుంచి వస్తున్నారు అనేది ఒక రూమర్ స్ప్రెడ్ అయింది. అది ఫిషింగ్ కోసం కానీ వేరే విధంగా. దాని మీదట మా సోమశిల ఎస్ఐ గారు ఇనిషియేషన్ తీసుకొని ఈరోజు హిల్ కాలనీలో కార్డన్ సెర్చ్ పెడదామనే దాని మీదట ఆత్మకూరు ఎస్ఐ జిల్లా మన కుమార్ గారు, అట్లనే మరిపాడు ఎస్ఐ గారు, అనుష సోమశిల ఎస్ఐ గారు, రాజేష్ అనంతసాగరం ఎస్ఐ గారు, మా ఏఎస్ఐలు స్టాఫ్ అందరూ కూడా 40 మంది అందరం కలిసి వచ్చి ఈరోజు 6 to 7 కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా దాదాపు సుమారు ఒక 27 బైకులు, సరైన పత్రాలు లేని బైకులు కూడా సీజ్ చేయడం జరిగింది. అట్లనే లోకల్ స్థానికులతో మేము ఇంటరాక్ట్ కావడం జరిగింది. దీని ద్వారా వీళ్ళకి తెలియజేసేది ఏమంటే, ఎవరైనా సరే ఈ కాలనీలో కొత్త వ్యక్తులు వచ్చినా వాళ్ళకి షెల్టర్ ఐటమ్ కూడా ఇచ్చే ముందర ఆలోచించి ఇవ్వమని. అట్లానే యువతులు చాలామంది ఉన్నారు. అందరూ చేపల వేటకి పనుల మీద వెళ్ళినప్పుడు ఎవరెవరికో షెల్టర్ ఇస్తే రేపు పొద్దున ఆడపిల్లల జోలికి వెళ్ళినా ఏం జరిగినా కూడా ఇబ్బంది జరిగే విధంగా అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే వారిని చెక్ చేసుకోమని చెప్పడం జరిగింది. అదేవిధంగా వీళ్ళందరూ కూడా ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్లో చాలా పెద్ద బైకులు తోలుతుంటారు, స్పీడ్గా తోలుతుంటారు. వేటకి వెళ్ళి వచ్చిన తర్వాత రిలాక్స్ కోసం టౌన్కి వెళ్ళడం, బయటకు వెళ్ళడం, తాగడం, రావడం, పోవడం లాంటివి జరుగుతుంటాయి కామన్గా. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలని తప్పనిసరి వాళ్ళని ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరిగింది. ఈ విషయంలో కనుక హెల్మెట్ పెట్టకుండా వస్తే మా ఎస్ఐ గారు మేమందరూ కూడా రోడ్డు మీద వెహికల్ చెక్ చేసి ఫైన్ కూడా వేస్తామని చెప్పడం జరిగింది. టోటల్గా వీళ్ళందరూ కూడా ఇక్కడున్న ఈ కాలనీ అంతా క్లిష్టమైన కమ్యూనిటీ, ఎక్కడెక్కడి నుంచి వచ్చి సెటిలర్లు, లోకల్ వాళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా సుఖశాంతులతో ప్రశాంత వాతావరణంలో వీళ్ళందరూ జీవించాలనే ఉద్దేశంతో ఎలాంటి ఇక్కడ గొడవలు జరగకుండా, అసంఖ్య కార్యక్రమాలు జరగకుండా ఉండే దానికోసం ఈరోజు ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్. నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ 2026 నీట్ ఫలితాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరిని మెడికోగా తీర్చిదిద్దిన ఘనత కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీదే. రాయలసీమ రీజన్ పరిధిలో 1000 లోపు 8 మంది విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా ఏకంగా 45% మంది విద్యార్థులతో 400కు పైగా మెడికల్ సీట్లు సాధించిన ఒకే ఒక్క విద్యా సంస్థ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ. లాంగ్ టర్మ్ క్లాసులు ప్రారంభమైనవి. సంప్రదించండి.